11 సీట్లు వచ్చినోడికి ప్రతిపక్ష హోదా ఉండదండి. 18 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే. గతంలో ఆయనే చెప్పింది, ఆయనే రికార్డులు రాశాడు, అన్ని చేశాడు. 18 సీట్లు కంపల్సరిగా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఏ లెక్కలు అడుగుతాడు? ఆ ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు కావాలో మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ లోకేష్ బాబుని అంటానికి నువ్వు వెళ్ళు, నీ సీట్ నీకే ఉంది, నీ పెను నీకే ఉంది, నీ సీట్ నువ్వు కూర్చొని నీకేం కావాలో నియోజకవర్గం బాగు చేసుకుని నీ నియోజకవర్గం ఎవరు కాదంటారు? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుకో, ప్రతిపక్ష హోదా మాత్రం రాదండి. ఎట్టి పరిస్థితిలో 11 సీట్లు ముష్టి 11 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదు. అది నువ్వు పెట్టినదే, ఎవరు పెట్టలా, నువ్వు పెట్టింది అన్నాడు. అన్ని అయిపోయింది. 18 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదాకి, 18 సీట్లు కంపల్సరిగా కావాలని కాగితం పెట్టాడు అసెంబ్లీలో. అది నెరవేర్చుకున్నాడు. 18 సీట్లు లేవు, ముష్టి 11 సీట్లు. ఆయన నియోజకవర్గంలో కావాలంటే ఏదన్నా ఎమ్మెల్యేకి వెళ్ళి ఏంటి అసెంబ్లీలో మాట్లాడుకొని ఆ నియోజకవర్గం ఒకటి ఉంది బాగు చేసుకోమన్నాడు. అవన్నీ డూబేనండి. టీచర్ పోస్టులలో ఎందుకు డూప్లికేట్ జరుగుద్ది? ఇంత చక్కగా పిల్లలు చదువుకొని పిల్లల డిసిప్లిన్ బాగుంది, చదువు బాగుంది, భోజనం బాగుంది, ఉద్యోగాలు చేస్తున్నాడు లోకేష్ బాబు. ఇంకా ఏం మోసం జరిగిందని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటాడు? అసెంబ్లీలో కాగితం పెట్టుకోమనండి వెళ్ళి, మోసం జరిగితే. సూపర్ గా ఉందండి, బాగుందండి. కూటమి పరిపాలన సూపర్ పరిపాలన. చంద్రబాబు నాయుడు #1 పరిపాలన. చంద్రబాబు నాయుడు #1 ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి. ఆ ఎమ్మెల్యే సీటు కూడా ఊడిపోకుండా చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డికి. పాదయాత్ర వద్దు, ఏ యాత్ర వద్దు, కానీ ముందు అసెంబ్లీకి వెళ్ళి నీ నియోజకవర్గంలో ఏం కావాలో సమస్యలు ఏంటో తెలుసుకోమనండి. ముందు పాదయాత్ర వద్దులే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నీకు పాదయాత్ర అవసరం లేదు. చూపిమనండి, ఒకసారి వచ్చి చూపిమనండి, చూస్తాంగా మేము కూడా. ఆ ఆనంద బాష్పాలు మాకు కూడా పంచమనండి జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళది గొడ్ల పార్టీ అండి. గొడ్డలతో నరుక్కోవటం, కోడి కత్తులతో గీసుకోవటం, గులకరాలతో తన్నుకోవటం, రాడ్లతో పొడుచుకునే పార్టీ. ఎవరు వస్తారు అలాంటి వాళ్ళకి? అర్థమైపోవటం ఏంటండి? వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ గా చూపించాడుగా, కల్తీ నూనె కల్తీ చూపించాడు. వెంకటేశ్వర స్వామి చూపించాడు జగన్మోహన్ రెడ్డికి. ఇక అంతకంటే ఏమి లేదు ఇక్కడ చూపించడానికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వితండవాదం ఒక మాట మాట్లాడితే కరెక్ట్ గా ఉండాలి. అలాంటిది ఆయన వితండవాదం వాదిస్తారు. మీకు ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? మీకు 11 సీట్లు వచ్చినాయి, మీకు 18 సీట్లు కావాలి. మీకు ఎలా ఇస్తారు? ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. అలాంటిది మీరు అడగటానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. అలాగే గతంలో మీరు ఇదే సబ్జెక్ట్ మీద మీరు పోరాటం చేశారు. మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ మీద మీరు ఎలా అడుగుతారు? చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే రాజ్యాంగ పరంగా ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడతాడు. మీరు రాజ్యాంగ పరంగా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాదిస్తారు. మీరు డిఎస్సి మీద మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. మీకు డిఎస్సి మీద మీకు ఎలా వస్తుంది? మీకు రాదు. మీరు గతంలో కూడా 3 సీట్లు తీసేస్తే అది కూడా రాదని మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎగతాళి చేశారు. అంటే అసెంబ్లీలో మీకు ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం. చాలా పొరపాటు ఇది. మీరు అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మెచ్చుకున్నారు. ఆయనకు అమితమైన సీట్లు ఇచ్చారు. ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. మీరు అవన్నీ మర్చిపోయి మీరు అడ్డదిడ్డంగా వాదిస్తే ప్రజలు మెచ్చుకోరు. మీరు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించడానికి ఏమీ లేదు కాబట్టే ఆయన సైలెంట్ అయి పక్కకు తప్పుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడు చేస్తున్న మొట్టమొదటి పొరపాటు. పాదయాత్ర చేసినా లేదా ఇంకేదైనా యాత్ర చేసినా ప్రజలు నమ్మరండి. మీ వాదన ఎలా ఉంటుందంటే అడ్డదిడ్డమైన వాదన వాదిస్తున్నారు. ప్రజలు మీ ఆర్గ్యుమెంట్ నమ్మరు. ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి చాలా మెచ్చుకుంటున్నారు. మీరు అలాంటి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే #1 పొజిషన్ లో ఉంది. ఇది మేము చెప్తుంది కాదు, ప్రజలు చెప్తుంది. కాబట్టి మీరు ఇలాంటి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా కానీ ఎలక్షన్స్ లో గెలిచారు, గెలిచిన తర్వాత శాసనసభకు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాల్సింది కదా. ప్రతిపక్ష హోదా రావాలంటే మనకు వచ్చిన సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. మనకు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు, అంతవరకు గ్యారంటీ. మరి ఏం చేయాలంటే అగైనెస్ట్ వాళ్ళు 150 ఉన్నా కానీ మన యొక్క ప్రజాదోనం వినిపించాలి. మీ దగ్గర చేత కావట్లా, మీరు వినిపించలేనప్పుడు ఎందుకు ఇంకా అసలు ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేసినట్టు? ఈ విధంగా పోటీ చేశారు, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి రావాలంటే మీరు అసలు అక్కడికన్నా వెళ్ళాలి కదా. ముందు అసలు అక్కడికి వెళ్ళట్లేదు కదా, కనీసం శాసనసభకు కూడా వెళ్ళట్లేదు మీరు. అలాగే మీరు మెగా డిఎస్సి గురించి ప్రాబ్లం అంటున్నారు. ఆ మెగా డిఎస్సి గురించి నిన్న శాసనసభ పక్షంగా మనకి లోకేష్ గారు అడిగారు, ఏమని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే రండి వచ్చి మీరు మాట్లాడినని. అసలు మీరు శాసనసభకి వెళ్లకుండా మీరు మాట్లాడకుండా ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే అది ఎవరికి ఉపయోగం? మీరు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ కోసం మీరు ఎలక్షన్ స్టంట్ కింద చేస్తున్నారా తప్ప ఇది వేరే
చెప్పేది ఏం లేదు. వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకి అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ బ్రిడ్జ్ కానివ్వండి, లేదా అక్కడ కడుతున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ 5 years కూడా ఆయనే వస్తేనే మనకి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి క్యాపిటల్ అనేది ఉంటుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పరామర్శించడానికి వెళ్తున్నారు, అక్కడేమో దారుణాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పగలు కొడుతున్నారు, గొడవలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అదేంటంటే రప్ప రప్ప అంటున్నారు. ఈ ఎవరికి ఉపయోగము? ఆ పరామర్శించేది ప్రశాంతంగా చేసి పోను, ఆ విధంగా చేస్తే అన్న నెక్స్ట్కి ఏమన్నా ఆలోచిస్తారు ప్రజలు. అంతేగాని మీరు అలా వెళ్ళిన చోటలా పగల కొడితే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు? మళ్ళీ ఇంకా తక్కువ సీట్లే వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూడండి, లోకేష్ గారు ఎంత డెవలప్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ చూసన్నా మీరు కనీసం ఆలోచించాలి, అంతేకాని విధ్వంసకారులు కాకూడదు. మనం డెవలప్మెంట్ చేయడమే ముఖ్యం అన్నమాట. సో వచ్చే ఎలక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకునే అవకాశం అయితే లేదు, మళ్ళీ ఇంకో అవకాశం ఎవరు. ఎందుకంటే ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసిన పాదయాత్రలో కూడా మళ్ళీ జనాలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారనేది మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగా పరామర్శించడానికి వెళ్తేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే ఇంకా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకు కావాల్సింది పాదయాత్రలా లేకపోతే ఇంకోటి అనేది కాదు, అభివృద్ధి అనేది కావాలి మనకి. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి అనేది మనం గమనిస్తున్నాం. 2 years వీళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి వర్క్ చేస్తున్నారు, అమరావతి అనేది ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదైనా చెప్పుకునే రీతిలో ఉన్నాం మనం. అలాగే రేపు పొద్దున డెవలప్మెంట్ జరిగితే కూడా ఏమైతుంది మనకి, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా అందరూ ఇటే చూస్తుంటారు 100%. సో వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఆయనే వచ్చి మళ్ళీ అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ఆర్థిక అభివృద్ధిగా ముందుకెళ్లాలని నా ఆశ.